ఎస్వి రంగారావు గారు జయంతి సందర్భంగా ఆయన గురించి ఎన్ని గురించి మాట్లాడుకోవాలనిపిస్తే ఈయన 46లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో కొంత నిరుత్సాహానికి గురై ఇది మనకి వద్దులే మన నాటకం, అలాగే ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. నటుడిగా రంగారావు గారి కెపాసిటీ ఏమిటనేది ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అర్థమైంది. ఆ సినిమా నుంచి అటు ఎన్టీఆర్ని ఇటు ఎస్వీఆర్ని ఇద్దరిని స్పార్క్ చేసి భరద్వాజ గారు కొంతమంది లెజెండ్స్ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళ పేర్లు గుర్తొచ్చినప్పుడు కొన్ని ఊహలు కొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి. అవును. ఎస్వి రంగారావు గారు జయంతి సందర్భంగా ఆయన గురించి ఎన్ని గురించి మాట్లాడుకోవాలనిపిస్తే అంటే ఎస్వి రంగారావు గారు అసలు ఆయన ఎవరితోనూ ఏ రకమైనటువంటి పొంతన కానీ పోలిక కానీ తీసుకురాలేనటువంటి మహానటుడు. ఆయన మహానటుడు మాత్రమే కాదు, అద్భుతమైన దర్శకుడు కూడా. ఆయన అద్భుతమైన దర్శకుడు, అద్భుతమైన నిర్మాత, మంచి స్క్రిప్ట్ రైటరు, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. అయితే ఈయన పుట్టింది నూజివీడుగానే, ఆయన ఎక్కువ జీవితాన్ని నడిపింది కాకినాడలో. ఓహో. కాకినాడ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అని ఇప్పటికీ ఉంది. అది అవునా? ఓకే. ఇప్పటికీ ఉంది. ఆ సమాజం నుంచి ఆయన నాటకాలు వేయటంతో మొదలైంది ఆయనలో ఉన్నటువంటి నటన ప్రభావం ప్రపంచానికి కనెక్ట్ అవ్వటం అనేది. అలా యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చినటువంటి చాలామంది ఆర్టిస్టులు వెండితెరను వెలిగించారు. అందులో రేలంగి గారు కూడా ఒకడు. ఓకే. రేలంగి గారు అక్కడి నుంచే వచ్చాడు, అంజలీదేవి గారు అక్కడి నుంచే వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారు అక్కడి నుంచే వచ్చారు. అలాగే చాలా సెన్సేషనల్ హిట్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఇలా చాలామందిని సినిమా ఇండస్ట్రీకి అందించినటువంటి చరిత్ర ఉన్న యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన నటుడు ఎస్వి రంగారావు గారు. ఈయన 46లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన్ని ప్రవరాఖ్యుడిగా తీసుకుని వరూధిని అనే సినిమాని నిర్మించారు రామానందం గారు. ఆ సినిమా పెద్దగా ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు, కానీ ఈయన దాంతో కొంత నిరుత్సాహానికి గురై ఇది మనకి వద్దులే మన నాటకం, అలాగే ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. ఫైర్ డిపార్ట్మెంట్. ఓకే. కాబట్టి మన ఉద్యోగం ఉంది, మన నాటకాలు ఉన్నాయి, మధ్యలో ఈ మెడ్రాస్ గోల్ ఎందుకు మనకి అనుకున్నాడు ఆయన. అనుకుని అలా చిన్న డీవియేషన్ వెళ్ళిపోయాడు ఆయన. కానీ నటుడిగా రంగారావు గారి కెపాసిటీ ఏమిటనేది ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అర్థమైంది. అర్థమయ్యి బిఏ సుబ్బారావు గారు పట్టుకున్నాడు ఈయన్ని. పట్టుకొని మళ్ళీ పిలిపించి కూర్చోబెట్టి, లేదు మా సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలి, నువ్వు పల్లెటూరు పిల్ల సినిమాలో అందులో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి అని ఈయన్ని పట్టుకున్నాడు. అప్పటికి హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు ఆ సినిమాకి. కానీ అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత వేరే ఆర్టిస్ట్ చేసాడు దాన్ని. ఆ క్యారెక్టర్కి ఈయన అనుకున్నాడు. ఈయన అనుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంకా హీరో ఫైనల్ కాలేదు, నేను చెప్తాను, నువ్వు తొందరపడకు అని చెప్పి అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఈయన మిస్ అయ్యాడు. ఈయనకి హీరో దొరికాడు, ఈయన మిస్ అయ్యాడు. ఎన్టీ రామారావు గారు ఆయన మనదేశం సినిమా కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సెట్స్లో చూసి హీరోని ఐడెంటిఫై చేశాడు. ఈయన చేసి ఆయనతో కమిట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి పల్లెటూరు పిల్ల సెట్లోకి పట్టుకొచ్చాడు. ఆ రెండో క్యారెక్టర్కి నాగేశ్వరరావు గారిని తీసుకున్నారు. అంతకుముందు రామచంద్ర కాశ్యప అనుకున్నటువంటి క్యారెక్టర్లో నాగేశ్వరరావు గారిని పెట్టి, నాగేశ్వరరావు గారి కోసం అనుకున్న క్యారెక్టర్లో రామారావు గారిని పెట్టి, ఆ తర్వాత ఈ ముఖ్య క్యారెక్టర్ అంటే ఒక రకంగా ఒక దొంగల ముఠాకి నాయకుడు లాంటి క్యారెక్టరు, దానికి అనుకున్నటువంటి రంగారావు గారు దొరక్క సుబ్బారావు గారితో చేయించేసి దాన్ని షూటింగ్ నడుస్తూ ఉండగా ఈయన వచ్చాడు మొదలైపోయిన తర్వాత. దాంతో ఈయన ఇబ్బంది పడి, లేదు నేను వదిలిపెట్టను నేను అని. అందులో ఒక ముసలివాడి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్ అది. అంటే ఊరి ప్రజలని ఎలా మోటివేట్ చెయ్యాలో అడ్వైజ్ చేసేటువంటి క్యారెక్టరు. అది కీలకమే కానీ తక్కువ నిడివి ఉంటుంది, పైగా ఏజ్డ్ క్యారెక్టరు. అంటే నేను చేస్తాను అన్నాడు. ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేయించేశారు ఆ సినిమాలో. నటుడిగా ఆయన్ని చక్రపాణి గారు పట్టుకున్నాడు, ఇతనిలో స్పార్క్ ఉంది అని. ఆ సినిమా నుంచి అటు ఎన్టీఆర్ని ఇటు ఎస్వీఆర్ని ఇద్దరిని స్పార్క్ చేసి షావుకారు సినిమా కోసం తీసుకున్నారు. విజయాలో మొదటి సినిమా అది. ఆ సినిమాలో రామారావు గారు హీరో వేశాడు, ఈయన సున్నం రంగడు అనే క్యారెక్టర్ చేశాడు.
అంటే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర వసూలు చేసి పెట్టేటువంటి ఒక రౌడీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఆయన తన లైఫ్లో చూసినటువంటి అలాంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ పట్టుకొచ్చి వాడాడు. ఓహో. వాడి దాన్ని చాలా అద్భుతంగా నడుపుతాడు ఆ క్యారెక్టర్ని. ఎస్వి రంగారావు గారిని పూర్తి స్థాయిలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సినిమా షావుకారే. ఆ టైంలో కొంతకాలం ఆయన రామారావు గారి రూమ్లో ఉన్నాడు. ఆయన మెడ్రాస్ షిఫ్ట్ అవ్వాలా వద్దా అనేటువంటి డోలాయమాన స్థితిలో రూమ్మేట్స్ అనమాట, ఇద్దరు రూమ్మేట్స్ వాళ్ళు. అలా మొదలైన ప్రయాణం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కేవీ రెడ్డి గారు ఆయనకి వీళ్ళిద్దరూ నచ్చారు. ఆయన పాతాళ భైరవి ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఒరిజినల్గా తోటరాముడు క్యారెక్టర్కి అక్కినేని నాగేశ్వరరావు అని అనుకున్నారు. ఓహో. ఆ తర్వాత ఆయన కాదు అని చెప్పేసి ఒక డాన్సర్ని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన ఈయనలో హీరోని చూశాడు. ఎలాగైతే పల్లెటూరు పిల్ల కోసం బిఏ సుబ్బారావు గారు మన దేశం సెట్లో రామారావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, అలాగే ఆయన టెన్నిస్ ఆడుతుండగా చూసి ఇతను మనకి పనికొస్తాడు అని చెప్పేసి ఎంపిక చేసుకున్నాడు. అలా ఇందులో సున్నం రంగడు క్యారెక్టర్ చూసి రంగారావు గారిని పికప్ చేశారు. అంతకుముందు యాక్చువల్గా ముక్కామల కృష్ణమూర్తి గారితో చేయిద్దామని ఫిక్స్ అయి ఉన్నారు అక్కడ. ఓకే. ఆయన కాదు అని చెప్పేసి అప్పుడు ఈయన్ని తీసుకొచ్చి ఈయన నేపాళ మాంత్రికుడిగా ఆయన తోటరాముడిగా పెట్టి సినిమా తీస్తే అది బీభత్సమైన విజయం సాధించి ఇద్దరికీ విపరీతమైన పేరు తీసుకొచ్చి ఆయన చాలా భయపెట్టాడు ఆ జనరేషన్ని నేపాళ మాంత్రికుడిగా. అంటే ఆ మంత్రం చెప్పే పద్ధతి, వామాచారంలోకి సంధ్యావందన మంత్రాలే తీసుకెళ్ళి వామాచారంలో చెప్పించి రక్తి కట్టించారు వాళ్ళు, పింగళ నాగేంద్రరావు గారు, కేవీ రెడ్డి గారు. దాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఈయన తెర మీద అభినయించాడు. అలాగే ఆయన క్యారెక్టర్ని వంట పట్టించుకునే తీరు చాలా చిత్రంగా ఉంటుంది. ఈ సినిమా చేసిన ఎస్వి రంగారావు గారే ఇమ్మీడియట్గా ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో పెళ్లి చేసి చూడు అనే సినిమాలో ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేస్తాడు. అంటే భోళా మనిషి, ఎవరికైనా సహాయం చేయాలనుకునేటువంటి మనిషి. సహాయం చేసే ప్రాసెస్లో తను నష్టపోతూ ఉంటాడు, అయినప్పటికీ మనం చేసి తీరాలి, ఇది మన బాధ్యత అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు, కూతురు, వైఫ్, వీళ్ళందరూ ఇవేవి పట్టించుకోండి. ఏ పని ఊళ్ళో ఎవరికే సమస్య వచ్చినా ఆయన దూరిపోయి భుజాన్ని వేసేసుకుంటాడు. అదొక క్యారెక్టర్. దూపాటి వియ్యన్న ఆ క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్లో ఆయన వాడిన మేనరిజమ్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇది ఎవరో చెప్పడం కాదు, ఉత్పల్ దత్ లాంటి వాడు ఆ క్యారెక్టర్ చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. అసలు ఆర్టిస్ట్ అయ్యేవాడు అది చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఆ స్థాయిలో ఆయన చెలరేగిపోయాడు ఆ సినిమాలో అవకాశం. పైగా ఈ పాతాళ భైరవి సినిమా, పెళ్లి చేసుడు సినిమా రెండూ ఒకేసారి చూస్తే ఎవరైనా ఈ నేపాళ మాంత్రికుడే ఈ దూపాటి వియన్న అని చెప్తే నమ్మటం కష్టం. ఓకే. అంత వేరియేషన్లో చాలా ఉంటాయండి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. మన ఒక సినిమాలోనేమో కళ్ళు లేకుండా ఆయన ఉంటాడు, ఒక సినిమాలో ముసల క్యారెక్టర్ వేసుకొని ఆయన ఏజ్డ్ క్యారెక్టర్లు చాలా చేశాడు. దాని తర్వాత దసరా బుల్లోడ్లో ఒక కథనాన క్యారెక్టర్, అమాయకపు భర్త, ఊరి పెద్ద, భార్య పట్ల చాలా వినయంగా ఉంటాడు. ఆయన సూర్యకాంతం గారి ముందు ఆయన వినయంగా ఉంటాడు. ఆ ఎమోషన్, అలాగే తనలో ఉన్నటువంటి డిప్రెషన్ని దిగమింగి నిలబడేటువంటి క్యారెక్టర్స్ ఆయన అదరగొట్టేస్తాడు, మామూలుగా కదా. అలాగే అప్పు చేసి పప్పుకూడు సినిమాలో ఇంకొక నేపథ్యంలో నడుస్తుంది ఆయన క్యారెక్టర్. అంటే తన ముందు జరుగుతున్నటువంటి దారుణాలన్నీ ఆయనకు తెలుసు, కానీ మనకెందుకులే, మనం ఆ ఏరియాలో ఉన్నాం కానీ దాన్ని పట్టించుకోకూడదు అన్నట్టుగా ఉంటాడు ఆయన. అదే తన ఇంట్లోనే దారుణాలు జరిగిపోతున్నాయని తెలిసినప్పటికీ ఒక రావు బహదూర్ క్యారెక్టర్ అది. దాన్ని రంగారావు గారు అభినయించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకి రేలంగి, అలాగే వీళ్ళందరూ అద్భుతమైన సపోర్టు, జగ్గయ్య గారు, రామారావు గారు, వీళ్ళ మధ్య నడిచేటువంటి సన్నివేశాలు ఒక రేంజ్లో ఉంటాయి ఆ సినిమా. ఎల్వి ప్రసాద్ గారే దానికి కూడా డైరెక్టర్. అలా రంగారావు గారు లేకుండా విజయ సినిమా లేదు ఆయన ఉన్నంత కాలం. అలాగే పౌరాణికాల్లో కూడా ఆయన దుర్యోధనుడిగా అద్భుతంగా నటించాడు. పాండవ వనవాసం లాంటి సినిమాల్లో రామారావు గారు భీముడిగా, ఆయన దుర్యోధనుడిగా, పోటాపోటీ సన్నివేశాలు,
అవి రికార్డులుగా వచ్చే డైలాగులు జనాల్ని మెప్పించి, అంటే ఆ పోటీ ఉంటే తప్ప కుదరదు అనే పరిస్థితి. అలాగే నర్తనశాలలో ఆయన కీచకుడిగా చేసిన అభినయం, అవును, చాలా సినిమాలు ఆ కీచకుడు క్యారెక్టర్ రంగారావు గారు అభినయించినది చూసి ఈ క్యారెక్టర్ నేను కూడా చేయాలని ఆయన ఉత్సాహపడి విరాట పర్వం తీశాడు రామారావు గారు. అలా ఆయన రావణ పాత్రలో రంగారావు గారి అభినయం, తను రావణుడి పాత్ర ఆయన అడాప్ట్ చేసుకున్న స్టైలు, వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన సమన్వయం ఉండేది. ఇద్దరూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునేవాళ్ళు. ఆయన రంగారావు గారు రామారావు గారి గురించి ఒక మాట చెప్పాడు ఒకసారి, అసలు తెలుగు సినిమా కోసం తెలుగు కెమెరా కోసం పుట్టిన నటుడు ఆయన రామారావు గారు. రంగారావు గారు అన్నారా? రంగారావు గారు అన్న. ఓహో. బ్యాలెన్స్ చేసిన వాళ్ళు, మేనేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అదే రంగారావు గారే. ఓకే అండి, థ్యాంక్ యూ.